హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. వెనక నుంచి కౌగులించుకుని ఐ లవ్ యూ చెప్పిన అలేఖ్యను చంప పగలగొట్టి ఊహించని షాకిచ్చిన ఆదిత్య. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఆదిత్య అయితే నీరసంగా ఉండడంతో ఆనంది అయితే సూప్ చేసి తీసుకువస్తుంది. ఇది తాగండి, మీ ఒంట్లో నీరసం పోతుంది, మీకు ఓపిక వస్తుంది అంటూ ఆనంది అయితే తీసుకువచ్చిస్తుంది. అప్పుడిక ఆదిత్య అయితే ఇదంతా మీకెందుకు, నేను మిమ్మల్ని అడగలేదు కదా అంటూ అనంగానే ఇది మీ బిజినెస్ పార్ట్నర్గా నా బాధ్యత అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే జీవన అయితే అలేఖ్యతో అంటూ ఉంటుంది, నువ్వు ఆదిత్యని సొంతం చేసుకోవాలి అంటే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వాళ్ళిద్దరూ ఎలాగూ దూరంగా ఉంటున్నారు. ఆదిత్య తన తల్లి మాట కాదని ఆనందిని అయితే దగ్గరికి చేర్చుకోడు. ఎలాగో గతంలో నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆదిత్యకి దగ్గరవగలిగితే ఖచ్చితంగా మళ్ళీ మా అత్తగారు ఆదిత్యకి పెళ్లి చేయాలి అనుకుంటుంది కాబట్టి మీ ఇద్దరూ ఒకటవ్వచ్చు. నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకోవచ్చు అంటూ జీవన అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఆనంది అయితే ఆదిత్యతో చెప్తుంది, మనం ఖచ్చితంగా వారంలో ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా, మనం కష్టపడాలి. మనమిద్దరం కష్టపడితేనే మన కంపెనీ ముందుకు వెళ్తుంది. గతంలో జరిగినవన్నీ వదిలేసి బిజినెస్ పార్ట్నర్స్గా కలిసి మనం వర్క్ చేయగలిగితేనే మనం ముందుకు వెళ్లేది. జరిగినవన్నీ తలుచుకుంటూ ఇద్దరూ ఒకరిమీద ఒకరు కోపంగా ఉంటే ముందుకు వెళ్లడం చాలా కష్టం. మీరే ఆలోచించుకోండి ఆదిత్యగారు అంటూ ఆనంది అయితే చెప్పి వెళ్ళంగానే, ఇలాంటి మాటలన్నీ బానే చెప్తావు కానీ నీతో గడిపిన జ్ఞాపకాలన్నీ ఎలా మర్చిపోగలను? అవి నా మనసును పట్టుకుని వదలడం లేదే. నా మనసులో నీదే ముద్రపడినప్పుడు, నీ ప్రేమ గురించి అన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఎలా మర్చిపోగలను? ఆనంది, నువ్వు చెప్పినంత సులువు కాదు అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అలేఖ్య అయితే జీవనని అడుగుతూ ఉంటుంది, ఏంటి నువ్వనేది? నేను ఆదిత్యకి దగ్గరవ్వాలి అంటే ఆదిత్య కూడా నన్ను ఇష్టపడాలి కదా, తను నన్ను దగ్గరికే రానివ్వడు. అలాంటప్పుడు నేను ఎలా తనకి దగ్గరవగలను అంటూ అనంగానే, పిచ్చిమొద్దు, ఎవరైనా రా అంటూ దగ్గరికి రమ్మని చెప్తారా ఏంటి? నువ్వే వెళ్ళి ఆదిత్యకి దగ్గరవ్వాలి. అప్పుడే మీ ఇద్దరూ ఒక్కటవగలరు. ఈ విషయంలో కూడా ఇక అన్నీ నేనే చెప్పాలంటే ఏం చెప్తాను? ఏమాత్రం కూడా తెలియకుండానే అప్పుడు ఆదిత్యాన్ని ప్రేమించావా అంటూ అనంగానే, అప్పుడేదో ఆదిత్య నా చుట్టూ తిరిగేవాడు కాబట్టి తనని ప్రేమించాను. మేమిద్దరం ఎంతో స్నేహంగా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. కాని మధ్యలో ఈ ఆనంది వచ్చి మొత్తం చెడగొట్టింది అంటూ ఇక చెప్తూ ఉంటుంది అలేఖ్య అయితే. ముందీ మాటలు కట్టిపెట్టి ఆదిత్యకి ఎలా దగ్గరవ్వాలో అది ఆలోచించు అంటూ జీవన అయితే చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. ఆదిత్య ఆనందీక సంతోషంగా కలిసి వర్క్ చేస్తూ ఉండంగా అది చూసిన అలేఖ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నాకు దక్కవలసిన అదృష్టాన్ని నువ్వు దక్కించుకున్నావు. ఎలాగో ఆ దేవుడి దయవల్ల మీ ఇద్దరు దూరమయ్యారు. ఇప్పుడు మళ్ళీ నేను నా ఆదిత్యని సొంతం చేసుకుంటాను అంటూ అలేఖ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఇక చైతన్య అయితే వస్తాడు. ఇక చైతన్య అయితే ఆదిత్య ఆనంది ఇద్దరూ కలిసి వర్క్ చేయడం, వాళ్ళిద్దరూ ఒకరికొకరు సంతోషంగా మాట్లాడుకోవడం ఇదంతా చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అన్నయ్య, వదిన, మీ ఇద్దరూ ఎప్పటికే ఇలాగే ఉండాలి. మీ ఇద్దరూ సీతారాముల్లా కలిసి ఉంటేనే మీ జంట చూడ్డానికి బావుంటుంది. కాని మీ ఇద్దరూ వేరువేరుగా దూరంగా ఉంటే నేను సహించలేకపోతున్నాను. మీ ఇద్దర్నీ ఖచ్చితంగా నేను ఒకటి చేస్తాను. ఖచ్చితంగా వదిన తప్పు చేయలేదని నిరూపించే మార్గం ఏదో ఒకటి దొరకకపోదు అని నేను చూసుకుంటాను అంటూ చైతన్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఈ మాటలు విన్న జీవన అయితే, అది నీకు ఎప్పటికీ సాధ్యం కాదు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అన్నీ పగడ్బందీగా చేశాను. ఆదిత్య ఆనంది ఒక్కటవడం అన్నది ఎప్పటికీ జరగదు. ఒకవైపు అలేఖ్యను కూడా రెచ్చగొడుతున్నాను. ఈ అన్నీ తెలిసేలోపే అలేఖ్య ఆదిత్యకి దగ్గరవుతే ఖచ్చితంగా ఆనంది ఇక ఆదిత్యని క్షమించదు. ఎప్పటికీ ఆదిత్య మొహం కూడా చూడదు. అప్పుడు నిజనిజాలు బయటపడినా ఏం లాభం? ఆదిత్య అలేఖ్యకి సొంతమైపోతాడు. అప్పుడు నేననుకున్నది నెరవేరుతుంది అంటూ జీవన అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఆదిత్య అయితే ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది అయితే పనిమీద బయటికైతే వెళ్తుంది. అప్పుడు ఇక అలేఖ్య అయితే ఇదే మంచి సమయమంటూ ఆదిత్య ఆలోచిస్తూ ఉండంగా వెనకవైపు నుంచి వచ్చి ఒక్కసారిగా కౌగులించుకుంటుంది. ఆదిత్య, ఇలా మనస్ఫూర్తిగా నిన్ను కౌగులించుకుని ఎన్ని రోజులైందో, నిన్ను మర్చిపోలేకపోతున్నానాదిత్య. ఎలాగూ నువ్వు ఆనందిని వదిలేశావు. మీ ఇద్దరు దూరంగా ఉన్నారు. మీ మమ్మీ నీకు మళ్ళీ పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. అదేదో నన్నే పెళ్లి చేసుకో ఆదిత్య. నువ్వు లేకుండా బ్రతకలేకపోతున్నాను. నేనా బండ సీనుతో కలిసి జీవితాన్ని పంచుకోలేను. నాకు నువ్వే కావాలి. నీకోసమే నేనిక్కడ్నించి వెళ్లకుండా ఆ సీనుగాడితో తాలి కట్టించుకుని ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు నీకు ఎలాగూ ఆనంది నీ జీవితంలో లేదు కదా. నన్ను నీదాన్ని చేసుకో ఆదిత్య. నాకు కావాలి. నిన్ను వదులుకోలేను అంటూ అలేఖ్య అనంగానే అప్పుడే కోపంగా ఆదిత్య అయితే అలేఖ్య చంప పగరగొడతాడు. అసలు నువ్వు మనిషివేనా? ఎలా అడగగలుగుతున్నావు? నీ మెడలో తాలుంది.
నీ భర్త శ్రీను. నేను ఆనందికి దూరంగా ఉండుండొచ్చు, కాదనడం లేదు. కాని తనంటే నాకు ప్రాణం. తనని దూరంగా పెట్టి ఉండొచ్చు కొన్ని కారణాల వల్ల. అలాగని తనని మర్చిపోయి వేరే వాళ్ళని నా జీవితంలోకి ఎలా రానిస్తాననుకున్నావు? ఆనందికి తప్ప నా మనసులో ఎవ్వరికీ చోట్లేదు. ఈ జన్మకి ఆనందియే నా భార్య. మేమిద్దరం కలిసి ఉన్నా లేకపోయినా జీవితాంతం ఆనందియే నా భార్య. తన జ్ఞాపకాలతో జీవితాంతం బతికేస్తాను తప్ప నా జీవితంలో మళ్ళీ ఎవ్వరికీ చోటివ్వను. నువ్విలాంటి ఆలోచనలతో ఆఫీస్కి వస్తూ ఉంటే నువ్విక్కడ ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. నువ్వు వెంటనే ఇక్కడ రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు అంటూ అనంగానే అప్పుడే అలేఖ్య అయితే ఒక్కసారిగా షాకవుతుంది. అది కాదా ఆదిత్య, నువ్వు ఆనందితో కలిసి ఉండడం లేదు కదా, ఆనంది అంటే నీకు కోపం కదా అంటూ అడుగుతూ ఉంటుంది. చూడమ్మా, బాధపడే పని ఏది చేయనని నీకు తెలుసుకదా. ఆనంది కారణంగా అమ్మ బాధపడింది అని ఒకే ఒక్క కారణంతో ఆనందిని దూరం పెట్టాను తప్ప తనంటే నాకు ప్రాణం. తనని ఎలా వదులుకుంటాననుకున్నావు? తనని దూరం చేసుకోను. ఎప్పటికైనా తను తప్పు చేయలేదని నిరూపించుకుంటుందన్న ఒకే ఒక్క ఆశతోనే నేను ఎదురుచూస్తున్నాను తప్ప తనని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి కాదు అంటూ ఇక ఆదిత్య అయితే అలేఖ్యకి చెప్తూ ఉంటాడు. ఇక అలేఖ్యకి వార్నింగ్ ఇవ్వంగానే అలేఖ్య అయితే కోపంగా అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఇంతలో అప్పుడే ఆనంది అయితే వస్తుంది. ఇక ఆనందిని చూడంగానే ఆదిత్య అయితే ఒక్కసారిగా కౌగులించుకుని, నీ దూరం నేను భరించలేకపోతున్నాను. నన్ను చాలా బాధపెడుతుంది. నా మనసులో నీ దూరాన్ని అస్సలు సహించలేకపోతున్నాను. మనిద్దరం కలిసి ఉండాలి. నువ్వే ఏదో రకంగా నువ్వు తప్పు చేయలేదని నిరూపించాలి అంటూ ఆదిత్య అయితే ఆనందిని కౌగులించుకుని బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన జీవన అయితే షాకై చూస్తూ ఉంటుంది. నేను ఒకటనుకుంటే ఇక్కడ ఒకటి జరుగుతుందేంటి? ఆదిత్య మనసులో ఎప్పటికీ ఆనందికి చోటే దొరకదనుకుంటే ఇలా జరిగిందేంటి అంటూ జీవన అయితే షాకై చూస్తూ ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.